నుండి ప్రభువారు మనతో మాట్లాడుతూ వచ్చి ఈ దినాన్ని కూడా ఇదే వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం విందాం. గత రాత్రి ఇదే వాక్యంలో వెంకటాపురంలో ఒక 20 నిమిషాల్లో అదంతా చెప్పేస్తున్నా. కానీ 2 వారాలు చెప్తున్నా కూడా ఇంకా ఎంతో వాక్యంలో దాగి ఉంది. ఆ దినమందు 7 స్త్రీలు, 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య, 7 అనే సంఖ్య భూలోకపు యొక్క సంఖ్య, 12 అనే సంఖ్య పరలోక సంబంధమైన సంఖ్య, 12 అనే సంఖ్య అది కూడా సంపూర్ణమైన సంఖ్య. 7 స్త్రీలు అంటే సంపూర్ణమైన సంఘం అని అర్థం. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ సార్వత్రిక సంఘము అంటారు. వ్యక్తిగతంగా ఏ సంఘానికి మనం వెళ్ళి కడుతున్నామో దాన్ని స్థానిక సంఘము అంటారు. మీకు అర్థమైందా? స్థానిక సంఘం వేరు, సార్వత్రిక సంఘం వేరు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ వస్తాయి. స్థానిక సంఘం అంటే మనం ఎక్కడ రక్షణ పొందామో, లేక ఏ సంఘానికి వెళ్ళి మనం వాక్యం వింటున్నామో, గడుపుతున్నామో దానిని స్థానిక సంఘము అంటారు. అంటే 2 బాధ్యతలు మనకు ఉన్నాయి. ఒకటి, స్థానిక సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, సంఘములోనికి అనేక నూతనాత్మలను చేర్చాలి. ఇది స్థానిక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఇది దేవుడిచ్చిన బాధ్యత. అదే సమయంలో మరొక వైపున నీవు సార్వత్రిక సంఘం పట్ల కూడాను బాధ్యత కలిగి ఉండాలి. 26వ తారీఖున పాడేరు ప్రాంతంలో దేవుని సేవకులు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు. ఆయన ఒక నెల కిందటనే చెప్పారు, ఎందుకు వెళ్ళాలి అక్కడికి నేను? అది సార్వత్రిక సంఘం. పైనాపిల్ కాలనీలో 23వ తారీఖున ఒక ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు జాన్ బ్రదర్ సేవకులు. అది ఎందుకు వెళ్ళాలి అంటే, అది ఒకవైపున స్థానిక సంఘానికి నేను న్యాయం చేయాలి, వాక్యం ప్రకటించాలి. అదే సమయంలో సార్వత్రిక సంఘం పట్ల కూడా నేను బాధ్యత కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. 2 బాధ్యతలు. నువ్వు స్థానిక సంఘం పట్ల బాధ్యత వహించాలి, సార్వత్రిక సంఘం పట్ల కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ప్రపంచములో ఉన్న సంఘములన్నీ కూడా నా సంఘము అని నువ్వు ఫీల్ అవ్వాలి. దేవుని స్తోత్రం. అంటే నీకు తెలిసిన ప్రతి దైవజనుడు కొరకు కూడా నువ్వు ప్రభు దగ్గర మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. నేను ఏ సంఘములకైతే వెళ్ళి వాక్యం చెప్తున్నానో ఆ సంఘములన్నిటినీ ప్రభు యొద్దకు తీసుకొచ్చి బాధ్యత నాది. మరలా ప్రభువా మీరు అవకాశం ఇస్తే మరలా వెళ్ళి ఆ స్థలంలో నీ వాక్యాన్ని ప్రకటించగలిగే అవకాశాలు కల్పించండి అని ప్రార్థించవలసిన అవసరత నా మీద ఉంది. దీన్ని సార్వత్రిక సంఘము అంటారు, స్థానిక సంఘము అంటారు. మనం తెలుసుకోవాలి. ఈ 2 కూడా ఇచ్చేస్తారని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం.
కాబట్టి ప్రభునందు ప్రియుల, ఇక్కడ 7 స్త్రీలు అంటే సార్వత్రిక సంఘమైనది. ఒకే ఒక పురుషుడు అని రాయబడిన బైబిల్లో ఆ పురుషుడు ప్రత్యేకమైన వాడు. ఆ పురుషుడు పాపం ఎరగిన వాడు. ఆ పురుషునిలో పాపము లేనివాడు. మనకొక శిశువు పుట్టేను, మనకు కుమారుడు అనుగ్రహించబడాడు. లోకములో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరిని ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి యెషయా ఆ కుమారుడిని పరిచయం చేస్తున్నాడు. ఆ కుమారుడే ప్రభువైన క్రీస్తు. దేవునిస్తాం. నీవు నేను జన్మించినట్లుగా జన్మించలా. ప్రతి వ్యక్తి వెనక ఒక తండ్రి ఉంటాడు. చిన్నప్పుడు నాకు తండ్రి తెలియదు కనుక స్కూల్ అడుగుతూ ఉంటే మా తల్లి పేరే చెప్పేవాడిని. మా తండ్రి పేరు చెప్పేవాడు కాదు. వాళ్ళు అడిగేవారు. అప్పుడు తెలుసుకొని మా నాన్నగారి పేరు వెంకట నరసి అని నేను చెప్పేవాడిని. ప్రియులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి కానీ ఈ ఒక్క యేసు క్రీస్తు వెనుక తండ్రి లేడు. అలాగని చెప్పి తల్లి కూడా లేదు. ఆయన తల్లికి సంపాదించిన వాడు కాదు, అంతకంటే తండ్రికి సంపాదించిన వాడు కాడు. అందుకే 1000 మంది స్త్రీలలో ఒక్కరిని చూచానుగా, 1000 మంది పురుషులు ఒక్కరిని చూచాను కానీ అంతమంది స్త్రీలలో ఒకరిని చూడదన్నాడు జ్ఞానిన సొలొమోను. అదే సొలొమోను 10,000 మంది పురుషులలో అతన్ని నేను గుర్తించగలను. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లలు 7 స్త్రీలు అంటే మనకు అర్థమైంది. ఆ ఒక్క పురుషుడు అంటే మనకు అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్క పురుషుని పట్టుకొని, ఒక్క పురుషుని పట్టుకోవటం అంటే ఖాళీకి అర్థం. ఒక్క పురుషుని పట్టుకొని ఒక్క పురుషుని కలిగి అంటున్నారు, మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రమే మాకు కావాలి, అంతే. నీ పేరు మాకు కావాలి, మనెందుకు తీసివేయాలి, నీవిచ్చే ఆహారం మాత్రం మాకు వద్దు, నీవిచ్చే వస్త్రాలు కూడా మాకు వద్దు. ఈనాటి సంఘ పరిస్థితి ఇది. దేవుని బిడ్డ, ఎప్పుడు దేవుని వాక్యం మృదువుగా రాదు మన దగ్గరికి. కొన్ని సందర్భాలలో దేవుని వాక్యం కఠినంగా వస్తుంది. దానికి నువ్వు అంగీకరించగలవా? అదే ప్రభు చెప్పారు, వాక్యమును ప్రకటించుము. ఒకసారి 2 తిమోతి 4:1 2వ వచనం చదివి. వాక్యము ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. చూసి ఖండించమన్నాడు, గద్దించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు భక్తుడైన యెహెజ్కేలుకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇస్తూ ఒక అంశ పెట్టాడు. దేవుడు యెహెజ్కేలు 3:3 నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథాన్ని ఆహారముగాను తీసుకొని
దానితో నీ కడుపు నింపుకో. నువ్వు రక్షణ పొందకమునకు, మార్పు చెందకమునకు, పునర్జన్మ పొందకమునకు నువ్వు ఒకే గొప్ప వ్యక్తివి. నీ అంతంగ పురుషుడు, నీ బాహ్య పురుషుడు మిళితమైపోయారు, ఒక్కడైపోయారు, ఒక్కటే. కానీ నువ్వు దేవుని సువార్త విన్న తర్వాత, బాప్తిస్మం ద్వారా నువ్వు రక్షణ పొందిన తర్వాత, దేవుని కొరకు లోకం నుండి, పాపం నుండి నువ్వు ప్రత్యేకించబడిన తర్వాత, నీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను విభజించాలి, డివైడ్ చేయాలి. ఆ ఇద్దరు వ్యక్తులను ఉద్దేశించి పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నాడు. చదవండి ఒకసారి బాగా. కావున మేము ధైర్యపడం. రెండవ కొరింథీ పత్రిక 4:16. మా బాహ్య పురుషుడు కృషించుచున్న అంతరంగ పురుషుడు. దానికి ఆపోజిట్ మనం జీవితాలి. మన బాహ్య పురుషుడేమో పుష్టిగా ఉంటాడు, మన అంతరంగ పురుషుడేమో క్షీణించిపోతా ఉంటాడు. ఎందుకని చెప్పండి, చెప్పండి ఎందుకని? ఒక్క వారమే పెడుతున్నాను నీ అంతరంగ పురుషుడికి వాక్యం, నీ ఆత్మకు ఆహారం ఒక ఆదివారమే పెడుతున్నావు నీవు. కొందరు ఒక ఆదివారమే కనపడతారు. వెళ్తూ మాస్టర్ గారు గుడ్ బై, మళ్ళీ ఆదివారం కలుసుకుందాం, ప్రభు అవకాశం ఇస్తే అంతే, మళ్ళీ ఆదివారమే వాళ్ళు. ఎవరండి ఒక్క వారమే అలాగే ఆదివారం ఒక్క రోజును పోంచి మరలా ఆదివారం కాలను పోంచి ఎలాగుంటారు? మరి నీ అంతరంగ పురుషుడు నేర్చు రావట్లేదా? నీ అంతరంగ పురుషుడు డల్ అయిపోవట్లేదా? బలహీనం అయిపోవట్లేదా? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. పౌలు తన శరీరం పట్ల అంతగా శ్రద్ధ వహించు. ఎక్కువ ఫాస్టింగ్ తో, ఉపవాసాలతో ఎక్కువగా శరీరాన్ని తన కంట్రోల్ తీసుకోవడానికి మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. కానీ మా అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. పౌలుతో పాటు ఈ మాటను చెప్పగలమా? పౌలుతో పాటును చెప్పగలమా? అలా చెప్పాలి అంటే యెహెజ్కేలుకు దేవుడి గ్రంథాన్ని ఇస్తున్నాడు. నేను తెచ్చిన ఈ గ్రంథాన్ని నువ్వు ఆహారంగా తీసుకోవాలి, ఆహారంగా తీసుకో అన్నాడు. ఎలాగా? ఏదో ఒక వచనం అది సరిపోదు నీకు. అక్కడక్కడ నేను వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు వెంటనే తర్వాత చెప్తూ ఉంటారు, మాస్టర్ గారు మీరు రెఫరెన్స్ చెప్పారు అంటున్నారు. నేను రెఫరెన్స్ చెప్పాలని చెప్పను, రెఫరెన్స్ చెప్పాలని చెప్పను. ఆయన చెప్పాలని చెప్పి కావాలని నోట్ చేసుకునే అన్న అది పరిశుద్ధాత్ముడు అవసరతను బట్టి ఆయనే పలికిస్తున్నాడు తప్ప, బయలుపరుస్తున్నాడు తప్ప ఒక్క వచనం కూడా నేను గుర్తుపెట్టి రాను. దేవుని బిడ్డ కాబట్టి దయచేసి ఒక్క వచనం సరిపోదు నీకు, ఒక్క మాట సరిపోదు నీకు. ఒక్క మాటను తీసుకుంటే ఈ 66 పుస్తకాల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అన్ని సంవత్సరాలు పడితే నీ ఆయుష్కాలం ఇప్పటికీ సగం తరిగిపోయిందిగా, సగం తరిగిపోయిందిగా. ఆల్స్వర్డ్ జే స్మిత్ అనే గొప్ప దైవజనుడు, కెనడాలో గొప్ప సేవ చేస్తున్న వ్యక్తి. ఆయన
29వ సంవత్సరం వచ్చేసరికాల ఆయన డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి గొప్ప దైవస్తులను గొప్ప ప్రార్థన పాడాడు. దేవుని బిడ్డ, మన దేశంలో 17వ శతాబ్దంలో విలియం కేరీ చెన్నై కలకత్తా నగరానికి వచ్చి 6 నెలలు ఇంచుమించుగా 5-6 నెలలు వాడలో ప్రయాణం చేసేది. ఈ 5 నెలల్లో ఎదిపిట్ల ఆయన మరి ఆ యొక్క కలకట్టాలో ఉన్న ఆ భాష నేర్చుకోవటం ప్రారంభించి గొప్ప సేవ చేస్తాడు పైన ఆ యొక్క విలియం కేరీ. 14 సంవత్సరాలు తన భార్య మానసిక మెంటల్ అయిపోయింది, మానసిక మెంటల్ అయిపోయింది. ఎప్పుడు అంటే తన కుమారుడు చనిపోయినప్పుడు. 14 సంవత్సరాలండి. ఎన్నో పర్యాయాలు కత్తి పట్టి తిరిగేది విలియం కేరీ భార్య. విలియం కేరీ చంపడానికి ఎన్నో పర్యాలు కత్తి విసిరేది. ఏమని క్రియేట్ చేసిందో తెలుసా? స్త్రీలోడు తిరుగుతున్నాడు. వారి కుటుంబ సంబంధించిన మిషనరీస్ వారి ఇంటికి వచ్చారు. అంతకుముందే విలియం కేరీ భార్య ఆయనకు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం తీసుకొచ్చాడు. అంతా వారు ఈమె చెప్పిన దాన్ని బట్టి, ఉత్తరాన్ని బట్టి విలియం కేరీ అలాంటి వాడు ఎలాగ తయారైపోయాడని చెప్పి అపార్థం చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో చిన్న సమావేశం అవుతా ఉంది. విలియం కేరీ నీకు వచ్చిన బయటికి వెళ్తాను అని అన్నప్పుడు బయటికి వెళ్ళాడు. ఈ లోపల ఇద్దరు కూడా మిషనరీస్ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల ఆ మిషనరీ భార్య తను కూడా వెళ్ళాలనుకుంది. నువ్వు కూడా చాలుకోవాలనుకుంటున్నావా ఆయన కలుసుకోవటానికి అన్నది. అయితే ఈమె చెప్పిన వారిని కూడా అబద్ధాలన్నమాట. ఈమె మైండ్ మానసిక రోగంతో ఈమె చాలా బాధపడుతుందని చెప్పి అన్నాడు. ఆ విలియం కేరీ మన భారతదేశానికి రావడానికి కారకులు డేవిడ్ బ్రైనార్డ్. దేవుని స్తోత్రం. గొప్ప దైవస్తుడు. మిషనరీ అయిన డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవితాన్ని ఈయన చదివి తన జీవితంలో జీర్ణించుకొని కంకణం కట్టుకొని భారతదేశానికి రావడానికి నిర్ణయించుకున్నాడు విలియం కేరీ. వీళ్ళారా, తన కుమారుడు చనిపోతే ఎవరు రాలా సమాధి చేయడానికి, ఎవరు రాలా. తన భార్య చాకైపోయింది. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు విలియం కేరీ. ఆ విలియం కేరీ రావటానికి ఏ డేవిడ్ బ్రైనార్డ్ కారకుడో ఆ డేవిడ్ బ్రైనార్డ్ 29వ సంవత్సరంలో చనిపోయాడు. అందుకని ఆస్వాల్డ్ జే స్మిత్ డేవిడ్ బ్రైనార్డ్ గురించి ఎప్పుడైతే చదువుతున్నాడో 29వ సంవత్సరం వచ్చేసరికల్లా చాలా మంది దైవజనులు ఆ వయసులో చనిపోయారు. కానీ దేవుని మహాకృప ఆస్వాల్డ్ జే స్మిత్ 98 సంవత్సరాల వరకు కూడా బ్రతికి గొప్ప దైవ సేవ చేస్తున్న వ్యక్తి ఆస్వాల్డ్ జే స్మిత్. దేవుని స్తోత్రం. ఈ గ్రంథాన్ని నువ్వు ఆహారంగా తీసుకో అని ఎహెజ్కేలుకి ఇచ్చినప్పుడు ఎహెజ్కేలు చదవండి ఒకసారి చదవాలి. దాన్ని భక్షించి నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను. ఎలాగుందట? వాక్యం చెప్తున్నాడు. ఎలాగుంటుందట చెప్పండి. ఎంత మధురంగా ఉంటుందో దాని అనుభవాన్ని తీసుకువెళ్ళినప్పుడు అది చేదుగా ఉంటుంది.
వాక్యం వింటున్నాడు బాగానే ఉంటది, అబ్బా అబ్బా అనుకుంటా. కానీ దేవుడు చాలా సార్లు కూడా ఆ వాక్య యొక్క అనుభవంలోనికి తీసుకురాలి. నోటికి ఎలా ఉందట? మధురముగా ఉందట, తేనె వాలే. కడుపులోకి వెళ్ళేసరికి ఎలాగుందో తెలుసా? చేదుగా ఉందంటండి. ప్రకటన గ్రంథం 10వ 9-10 వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ప్రకటన నేను ఆ దూత యొద్దకు వెళ్ళి చదవాలి. ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును, కానీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పాను. అదేంటండి? నోటికేమో తీగా ఉండటం ఏంటి, ఆ తర్వాత తేనె వల్ల తీగా ఉండటం ఏంటి, కడుపుకి వెళ్ళేసరికి నచ్చేది అవటం ఏంటి? ప్రపంచ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా పర్యాయాలు మన వాక్యం వింటాం, లేక వాక్యం చెప్తారు దైవస్థానంలో బిడ్డలు, కానీ ఆ అనుభవంలోనికి దేవుడు ఏం చేస్తాడంటే చాలా పర్యాలు కూడా అనుభవంలోనికి నడిపిస్తాడు.